హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 28th జరిగిన ఫస్ట్ షిఫ్ట్ క్వాంట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఎమ్ ఈజ్ 2 times యాజ్ ఎఫిషియంట్ యాజ్ ఎన్. ఓకే, ఎమ్ అనేది ఎన్ కంటే 2 రెట్లు, అంటే 1x అయితే 2x అవుతుంది. ఇది ఎఫిషియన్సీ. అయితే డేస్, నెంబర్ ఆఫ్ డేస్ ఎప్పుడు కూడా ఎఫిషియన్సీకి రివర్స్ ఉంటాయి, అంటే 1x/2x. ఓకేనా. అయితే వాడు ఏమడిగాడు, ఎమ్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 66 days లెస్ దెన్ ఎన్ కంటే ఎమ్ 67 రోజులు తక్కువలో చేస్తుంది, అంటే 1x ఉంటుంది గ్యాప్. 66 days ఈక్వల్. ఓకే, అయితే బోత్ వర్క్ కదా, ఇద్దరు కలిపి చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తారు, టోటల్ వర్క్ కావాలి. యాక్చువల్గా 2 యూనిట్ల ఎఫిషియన్సీతో 1 day చేసిందంటే 2 × 1 2 units, అంటే 2 days చేసింది, అంటే 2x వస్తే x వాల్యూ 66, 2 × 66 ఇది టోటల్ వర్క్. అయితే వాడు ఏమడిగాడు, ఇద్దరు కలిపి ఇతను 2 యూనిట్లు, ఇతను 1 యూనిట్, టోటల్గా 3 units చేస్తారు. 3 1 3 రెళ్ళ 3 రెళ్ళ 22 రెళ్ళ 44, 44 days. ఓకే, నెక్స్ట్ 1/3. ఓకే, ఇలాంటి సేమ్ క్వశ్చన్ నిన్న కూడా వచ్చింది. 1/3 పార్ట్ ఆఫ్ ఏ జర్నీ కవర్డ్ అట్ 24 kmph. 1/4 పార్ట్ని 36 km/h. రెస్ట్ రిమైనింగ్ స్పీడ్ని 60 km వేగంతో ప్రయాణిస్తే యావరేజ్ స్పీడ్ అడిగాడు. యావరేజ్ స్పీడ్ ఫార్ములా డిటిఎస్, అంటే స్పీడ్ ఫార్ములా d/t, డిస్టెన్స్ బై టైం. ఒకసారి ఇక్కడ 1/3 ఉంది, ఇక్కడ 1/4 ఉంది. 1/3 1/4 ఎల్సిఎం 12, 3 4కి, అంటే ఒక సర్టెన్ డిస్టెన్స్ ఉంది, 12 km అనుకోండి ఇదంతా. అందులో 1/3 అంటే 3 4, ఫస్ట్ది 4x, తర్వాత 1/4 అంటే 3x, రిమైనింగ్ 5x. 12లో ఇది 2 తీస్తే. ఓకేనా. అయితే 4x పార్ట్స్ని 24 kmph స్పీడ్, తర్వాత 3x పార్ట్ని 36 kmph, తర్వాత రిమైనింగ్ని 60 kmpHలో వెళ్తుంది. అయితే యావరేజ్ స్పీడ్ అడిగాను. యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టైం. టోటల్ డిస్టెన్స్ 12x మనకు వచ్చింది, ఆల్రెడీ మనం అనుకున్నాం. అయితే కింద టీ ఉంది. టైం ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 4x అయితే 24 km స్పీడ్ కదా, ఈ 3 కలపాలి. 4x/24 ప్లస్ 3x/36 ప్లస్ 5x/60. 4 1 4 6, 3 1 3 12, 5 1 5 12. ఈ 3 కలిపితే యావరేజ్ కింద ఎల్సిఎం 12 అయితే 6 రెళ్ళ 2x ప్లస్ 12 అంటే 1x ప్లస్ 1x, అంటే 4x/12. 4x/12 టైం ఎంత అవుతుంది, 4x/12 అంటే 4 1 4 3 x/3 అవుతుంది. ఈ 3 ఇటువైపు వెళ్తే పైకి వెళ్తే ఇంటూ అవుతుంది. ఈ ఎక్స్కి ఎక్స్ పోతే 12 3 36. ఓకేనా. నెక్స్ట్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ గ్రూప్ 9 members. 9 మంది యావరేజ్ 42. ద ఏజ్ గ్రూప్ ఆఫ్ ఎల్డెస్ట్ మెంబర్ 58. అందులో పెద్దవాడి ఏజ్ 58. ఇఫ్ వీ ఎక్స్క్లూడ్ దట్ ఎల్డర్, ఓకే, ఆ పెద్దవాడిని తీసేస్తే వాట్ విల్ బి ది యావరేజ్ ఏజ్ ఆఫ్ రిమైనింగ్ పర్సన్స్. ఈ 58 సంవత్సరాల వ్యక్తిని ఆ గ్రూప్ నుంచి తీసేస్తే ఇంకా మిగిలిన 8 మంది యావరేజ్ ఎంత అన్నాడు. ఓకే, ఉన్న యావరేజ్కి ఆ ఎల్డర్ పర్సన్ ఏజ్ గ్యాప్ చూద్దాం. 58లో 42 తీస్తే 6 16 సంవత్సరాలు ఎక్కువ ఉంది, అంటే అతను తీసేస్తే అందరి నుంచి 16 సంవత్సరాలు తగ్గుద్ది. యాక్చువల్గా 16 సంవత్సరాలు, టోటల్గా ఉన్నది 8 మంది, అంటే 2 years ఈచ్ పర్సన్ నుంచి 2 years పోద్ది, అంటే యావరేజ్ నుంచి కూడా 2 years పోద్ది. -2 years తీస్తే 40. ఓకే, నెక్స్ట్, రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్. ఓకే, 35% పెంచాడు. ఓకే, సర్కిల్ రేడియస్ 35% పెంచితే ఏరియా ఇంక్రీజ్ ఎంత పర్సెంటేజ్ అయింది అన్నాడు. యాక్చువల్గా సర్కిల్ ఏరియా ఫార్ములా πr². అయితే π అనేది కాన్స్టెంట్ కాబట్టి తీసేయండి, r² మనం చూసుకోవాలి.
35% పెంచాడు. అంటే 100 ఉండేది 135 అయింది. 5/20 5/27. అయితే R1² R2² అంటే ఇది ఇనీషియల్, అయితే ఇది ఫైనల్. ఫస్ట్ 20 ఉండేది, 20² 27² అంటే 20 400 ఉండేది. 9 14 28 42 729 అయింది. అయితే ఎంత శాతం పెరిగింది అన్నట్టంటే 400 నుండి 729 అయిందంటే 229 ఎక్స్ట్రా అయింది. కానీ వాడు పర్సంటేజ్ అడిగాడు. 229/400 × 100. ఈ జీరోస్ పోతే 329. 4 32, 4 8, 1 ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది. 4 82.25%. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, ఓకే సింప్లిఫికేషన్ ఇచ్చాడు. 3తో 3 1 3 3 1 3 4 14 ఇంటూ 6 7 42 7 14 14 7 14 14 పోతే 1 14 1 14. ఓకేనా. నెక్స్ట్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ కదా. హైట్ ఇచ్చాడు, బేస్ హైట్ ఇచ్చాడు. ఓకే, అండ్ బేస్ అంటే 35.7లో 1/700 అంటే 7 5 35 21 5.1 హాఫ్ ఇంటూ 35.7 ఇంటూ 5.1. ఫస్ట్ ఈ పాయింట్స్ మనం లేవనుకుందాం, తర్వాత చూద్దాం. 3 5 7 ఇంటూ 51 5 7 35 357 5 5 25 255 260 290 5 3 150 153 182 182 2 9 18 2 1 2 0 2 3 6 పాయింట్ 2 5. అయితే ఇక్కడ ఒక పాయింట్ అనుకుంటే ఇంకా 2 ముందర పాయింట్ వస్తే 91.0. ఓకే. నెక్స్ట్, ఏ సర్ట్ ఈస్ బాట్. ఓకే, ఎస్పీ ఇచ్చాడు. ఓకే, బాట్ కదా. ఇది సిపి ఇచ్చాడు, ఎంత మేడ్ ఎస్పీ. అయితే ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ఎస్పీ మైనస్ సిపి ఇంటూ 100. ఈ రెండు డిఫరెన్స్ 10/సిపి అంతా 30 ఇంటూ 100. ఈ 0కి 0 పోతే 100/3 అంటే ఇదే అవుద్ది. నెక్స్ట్, మనం కంటెస్టెడ్ 1/3 అంటే 33.33, 2/3 అంటే 66.66 అలా. నెక్స్ట్, 40% ఆఫ్ కాస్ట్ ప్రైస్ 40% ఆఫ్ సిపి ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ ఎస్పి. అయితే ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగారు. ఈ సిపిని తీసుకుని వద్దాం. ఈ సిపి ఇక్కడ ఉంది, ఈ ఎస్పీని తీసుకొస్తే సిపి/ఎస్పీ. ఈ 100 ఈ 0కి 0 పోతే ఈ 3 ఎక్కడ ఉంది, ఈ 4 ఇటు వస్తుంది. అంటే సిపి3 ఎస్పి4 అంటే 1 పెరిగింది పర్సెంటేజ్ కాబట్టి 1/3. ఇప్పుడు ఆ ముందు క్వశ్చన్ కూడా చెప్పాం, 1/3 అంటే 33.33%. నెక్స్ట్, 5m + n 5m - n = 5/2. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే దీంతో గుణించి దీంతో గుణిస్తే 2తో ఇక్కడ బోత్ 2 ఇక్కడ 5 వస్తుంది. ఈ 2తో గుణిస్తే 5 2 10m + 2n = 5 5 25m - 5n. ఈ 5 ఇటు వస్తే 2n + 5n = 25m. ఈ 10m ఇటు వస్తే -10m అంటే
7n is equal to 15m. ఈ n ఒకటి వెళ్తే m/n is equal to 7/15. Okay. Next, an article gadget sold. Okay, SP ఎంతకు అమ్మాడు, అలా ఎంతకు అమ్మాడు, ఇప్పుడు 15% డిస్కౌంట్ ఇచ్చి, అయితే మార్కెట్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ ఇంటూ 15% డిస్కౌంట్ ఇచ్చాడంటే 85కి అమ్మాడు. 25,500. అయితే ఎంపీ ఎంత, 5/17, 5/5 25, 5 1 5, 17, 351, 300, ఈ 00 వెళ్తే ఇంకో 2 సున్నాలు ఒకటి, ఎంపీ ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా. నెక్స్ట్ సింప్లిఫికేషన్. 29, 33, 50, 62, 62 3, 6 3, 18, 186, మైనస్ 186 అంటే ఇందులో 186 తీసి 1, 15లో 8 తీసి 7, 71, 4, 7 4, 28, 284, 284కి 45 కలుపుదాం. 9, 2, 329 ఇంటూ 13, 9 3 27, యూనిట్ ఇచ్చేది ఒకటే ఉంది. ఓకేనా. కొంచెం వద్దాం. 13 9 117, 13 27, 37, 3 ఉంటుంది. 39 3 42 సరిపోద్ది. ఓకేనా. నెక్స్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ యాన్యువల్లీ సమ్ ఆన్ ఫస్ట్ ఇయర్. ఓకే, ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 600 వచ్చింది, సెకండ్ ఇయర్ 660 వచ్చింది. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనుకోండి, ఫస్ట్ ఇయర్ 600, సెకండ్ ఇయర్ 600 వచ్చి ఇంకా ఈ ఇంట్రెస్ట్ ఎంత పడింది, 60 రూపాయలు పడింది. అయితే ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ అడిగారు, ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది 60, ఎంతకి 600కి పర్సెంటేజ్ అప్పుడు 200. ఈ జీరోస్ పోతే 6 ఒకట్ల 6 పోతుంది, 10%. ఓకేనా. నెక్స్ట్, ద ఇన్కమ్ ఆఫ్ సన్నీ 15% మోర్ దెన్ సోను 100 అనుకుంటే 115. ద ఇన్కమ్ ఆఫ్ సోను 30% మోర్ దెన్ మోహన్. ఓకే, ఇంకోటి ఉంది మోహన్. ఓకే, ఫస్ట్ వెనక నుంచి వద్దాం. 30% మోర్ దెన్ మోను. మోను 100 అనుకుంటే 30 మోర్ కాబట్టి 130. ఇతను 15% మోర్ అంటే 130లో 10%, 30లో 5% అంటే 6.5 అంటే 5, 19.5 ఎక్కువ, ప్లస్ 19.5 చేస్తే 149.5. ఓకే. అయితే ఏమడిగారు, సన్నీస్ ఇన్కమ్ హౌ మచ్ మోర్ దెన్ మోనూస్ ఇన్కమ్, ఎంత ఎక్కువ, 49.5 ఎక్కువ. ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ మనీస్ కెన్ కంప్లీట్ 3/5 ఆఫ్ యువర్ వర్క్ ఇన్ 48 days, 3/5 అంటే ఇంటూ 3 18 అంటే టోటల్ వర్క్ ఎప్పుడు 7 రోజుల్లో చేస్తాడు అంటే మనీస్ అనేవాడు టోటల్ వర్క్ ఇంటూ 80 రోజుల్లో ఒక పని చేస్తాడు. ఇది 1/5 వర్క్ అంటే ఇంటూ 1/5, 16 రోజుల్లో చేస్తాడు. నెక్స్ట్, వాట్ నెంబర్ షుడ్ బి. ఓకే, ఇది సిజిఎల్లో ఎక్కువ అడుగుతుంది టైప్. ఈ 4 నెంబర్స్ ప్రొపోర్షన్లో ఉండాలంటే రెండు దీంట్లోకి ఎంత నెంబర్ యాడ్ చేయాలంటాడు. యాక్చువల్గా ఇలా రెండు సెపరేట్ చేయాలి. మీరు ఆప్షన్స్ ద్వారా వెళ్ళినా ఓకే, అంటే ఇది తెలుసు కాబట్టి ఒకసారి అంటే 12కి 5 కలిపి 17, 51 ఈక్వల్ టు దీనికి 5 కలిపితే 16, 48, 17 ఒకట్ల 17 3 16 ఈక్వల్ అవుతుంది. ఇలా 4 ఆప్షన్స్ చూసుకున్నా ఓకే. లేదు అంటే ఫస్ట్ రెండు సెపరేట్ చేసుకుందాం. 11, 43. అయితే ఫస్ట్ ఈ 2 గ్యాప్ చూద్దాం. 4, 34, 32. ఇవి ఏమైనా తిరుగుతాయా, 17 16. యాక్చువల్గా ఇక్కడ వచ్చిన నెంబర్, ఈ నెంబర్ని దీంతో గుణించాలంటే ఇంటూ 16, ఈ 15 ఇక్కడ చేస్తే ఇంటూ 15. మీరు ఏదో ఒక నెంబర్ తీసుకోండి, ఈవెన్ 12 తీసుకుంటే 11 తీసుకోవాలి, 46 తీసుకుంటే
43 నేను 12 11 తీసుకుంటా. ఈ రెండు గుణిస్తే 16 12 12 72 12 192. అందులోంచి ఈ రెండు గుణించి తీయాలి మైనస్ 11 17 17 11 170 180 మైనస్ 187 బై ఈ రెండు గ్యాప్ ఎంతో చూడాలి. 16 17 గ్యాప్ 1 ఆ 1 ఇక్కడ వేసుకోవాలి. 192లో 85 5 5/1 ఇది కూడా 5. ఓకేనా? ఎలా చేసినా ఓకే. మీరు ఆప్షన్స్ ద్వారా వెళ్తే ఈజీ. ఫస్ట్ మోడల్. నెక్స్ట్ ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ ఓకే 50 ఉండేది 69 అయ్యింది అంటే ఇంట్రెస్ట్ 19 కోట్లు పెరిగింది. ఇప్పుడు 19/5 ఈ సంవత్సరాల్లో సింపుల్ ఇంట్రెస్ట్లో అయితే ఆర్ ఎంత అన్నాడు. PTR/100 = I. ఆర్ అడిగాడు కదా, అంటే I × 100/PT. I అంత 19 యూనిట్లు పెరిగింది ఇంటూ 100. P అంత 50. టైము 19/5. 5ని ఇక్కడ వేసుకోండి. ఈ 19కి 19 పోయింది. 5 1 5 పోయింది. ఈ 0 పోతే 10%. ఓకేనా? నెక్స్ట్ ఓకే, ఇది A² - B² ఫార్ములాలో ఉంది. A² - B² ఫార్ములా ఏంటి? A + B × A - B. ఒక్క నిమిషం సేవ్ అవుతుంది. A² - B². A + B × A - B. A + B రెండు కలిపితే ఇది A ఇది B అయితే రెండు కలిపితే 6.5 2.5 8 ఇంటూ A - B ఇందులో ఇచ్చేస్తే 4 8 4 32. ఒకసారి కలుద్దాం. 6.5 2.5 0 1 6 7 9. ఓకే, ఇది 9 తీస్తే 4 36. A² - B². ఓకేనా? మీరు అవన్నీ చేసే కంటే ఇది బెస్ట్. నెక్స్ట్ సింప్లిఫికేషన్ 5/2 ఇంటూ 3 మైనస్ 20 1.5 15 5 75 అంటే 7.5. 20లో 7.5 పోతే 2 12.5. ఓకేనా? నెక్స్ట్ ద మార్కెట్ ప్రైస్. ఓకే, క్రాకరీ మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు అండ్ 12% డిస్కౌంట్ ఇచ్చాడు. హర్ష బార్గెయిన్ విత్ షాప్ కీపర్. ఓకే, కొంత బార్గెనింగ్ బేరం ఆడిన తర్వాత అతను ఇంకొంత డిస్కౌంట్ సక్సెసివ్ డిస్కౌంట్ ఇవ్వడం వల్ల అది ఈ రేట్కి వచ్చింది. అయితే సెకండ్ డిస్కౌంట్ ఎంత? యాక్చువల్గా 15,400 ఉండేది. 12% డిస్కౌంట్ వచ్చిందంటే 100లో 12 88కి వచ్చింది. ఇంకా కొంత గట్టిగా బేరం ఆడడం వల్ల ఎంతో తెలియదు ఎక్స్ 100% నుంచి ఒక ఎక్స్ తగ్గింది. అయితే అప్పుడు ఎంతకు అతనికి వచ్చింది. అయితే ఎక్స్ వాల్యూ మనకు కావాలి. ఆ ఎక్స్ సెకండ్ బార్గెనింగ్. ఈ 00కి 00 పోతే 11 8 11 9 99 11 11 15 4 15 16 90 6 4 ఓకే 6 4 2 4 25 2 1 2 3 100 మైనస్ ఎక్స్ = 25 వెళ్తే 25 3 75. ఈ 75 ఇటు వస్తే ఈ 75 వచ్చి ఎక్స్ తోటి తీసుకెళ్దాం. 100 - 75 = ఎక్స్. ఎక్స్ = 25%. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ఇది చాలా సింపుల్. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ మల్టిపుల్స్ ఆఫ్ 9. ఇక్కడ 5 అన్నాడు, ఇక్కడ 9 అన్నాడు. రెండు గుణిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది 45. అదే ఫస్ట్ 3 ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 9 అన్నాడు అనుకో 9 3 27. ఏవడితే అవి ఇక్కడ ఇంటూ చేస్తే అయిపోద్ది. అది కూడా ఆడ్ మల్టిపుల్స్ ఉండాలి యావరేజ్. ఓకేనా? దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ.